నమస్తే. అది 1980వ సంవత్సరం. హర్షద్ మెహతా అనే 26 సంవత్సరాల సాధారణ నిరుపేద యువకుడు బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టాడు. రాంజీవన్ దాస్ అనే ఒక బ్రోకర్ వద్ద ఒక చిరు ఉద్యోగంలో యువకుడు చేరతాడు. రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో తాను ఒకడిగా అందనంత ఎత్తుకు ఎదిగి రాజై కూర్చుంటానని అతను ఊహించి ఉండడు. ఒక మామూలు ఉద్యోగం నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా ఎదిగాడు. 15,000 చదరపు అడుగుల ఇల్లు, లగ్జరీ కార్లు, లగ్జరీ ఆఫీసులు, ఒక రోజు కోట్లలో సంపాదన, వేల కోట్ల ఆస్తులు. అయితే ఎంత స్పీడుగా ధనం వచ్చిందో అంత స్పీడుగా ధనం తిరిగి వెళ్ళిపోతుందని ఊహించలేకపోయాడు. ఈ కథ ఒక భారతీయ స్టాక్ బ్రోకర్ది. ప్రభుత్వం 4 కేసులలో దోషిగా తేల్చిన హర్షద్ మెహతా గురించి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. 1954వ సంవత్సరం జూలై 29న ఆయన జన్మించారు. గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన అతని తండ్రి ఒక చిరు బట్టల వ్యాపారి. పేదరిక ఇబ్బందులు చిన్ననాటి నుంచి చూసిన హర్షద్ మెహతా ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటుండేవాడు. 1976లో బొంబాయిలోని లాలా లజపత్ రాయ్ కళాశాల నుండి బీకాం పూర్తి చేశాడు. అప్పుడు డిగ్రీ చదువుకుంటేనే పాత ప్లాస్టిక్ స్క్రాప్ ను కలెక్ట్ చేసి అమ్ముకునేవాడు. సిమెంట్ ట్రేడింగ్ చేసేవాడు. ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూనే ఒకవైపు చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ముంబైకి రప్పించుకున్నాడు. 1977వ సంవత్సరంలో బీకాం పూర్తి అయ్యాక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఒక చిన్నపాటి క్లర్క్ గా ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతనికి నెలకు 600 రూపాయలు జీతం ఇచ్చేవారు. అతనికి ఒక సోదరుడు అశ్విన్ మెహతా ఉండేవాడు. అతను కూడా ICICI లో ఉద్యోగంలో చేరాడు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు చేస్తూనే సైడ్ బిజినెస్ కూడా చేసేవారు. ఇలా ఎంత కష్టపడినా వారి కష్టానికి తగ్గట్టుగా సరైన డబ్బు కనిపించేది కాదు. అందుకని అన్నదమ్ములిద్దరూ అప్పుడు డిసైడ్ అయ్యారు, స్టాక్ మార్కెట్ లో మనం అడుగు పెట్టాలని, భవిష్యత్తును చూసుకోవాలని. సోషల్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ లేని ఆ కాలంలో ట్రేడింగ్ అంతా పేపర్ వర్క్ పైనే జరిగేది. అప్పుడు స్టాక్ మార్కెట్ కు చెందిన BSE ట్రేడింగ్ రింగ్ లో పాల్గొనాలంటే ఒక బ్రోకర్ అయినా ఉండాలి, ఒక జాబర్ అయినా అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే లోనికి అనుమతించేవారు. స్టాక్ మార్కెట్ ఆఫీసులోకి లోపలికి వెళ్లిన వారు కొనిపించడం, అమ్మించడం చేసేవారు. క్రమంలో హర్షద్ మెహతా ఒక బ్రోకర్ వద్ద జాబర్ గా జాయిన్ అయ్యాడు. ఈ మేర పెట్టుబడి పెట్టిన అతను అదే రోజు 2,000 రూపాయల నష్టం చవి చూశాడు. అయితే అతను నష్టపోయానని భయపడలేదు, వ్యాపారం నేర్చుకున్నానని అనుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో అందరికంటే లోతుగా అధ్యయనం చేశాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే కంపెనీల గురించి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలి అని గుర్తించాడు. ఈ క్రమంలో కంపెనీ వర్కర్స్ యూనియన్ నాయకులతో కంపెనీల పూర్తి వివరాలు సేకరించేందుకు సన్నిహిత సంబంధాలు నడిపాడు. ఉదాహరణకు, ఒక కంపెనీకి మంచి లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ లో సదరు కంపెనీ తరపున ఇన్వెస్ట్ చేసేవాడు. కంపెనీలో లేబర్ స్ట్రైకులు వంటివి జరిగి కంపెనీ షేర్లు డౌన్ ఫాల్ అవుతాయి అనుకున్నప్పుడు ముందుగానే ఊహించి తెలుసుకొని ఆ షేర్లను విక్రయించేవాడు. ఇలా చేసేదానిని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అయితే అది ఇల్లీగల్ అయినా చేసేవాడు. స్టాక్ మార్కెట్ లో ఇతరులతో పెట్టుబడులు పెట్టించడమే కాకుండా అతను కూడా పెట్టుబడులు పెట్టేవాడు. అలా సొంతంగా పెట్టుబడులు పెట్టి స్టాక్ మార్కెట్ లో సంపాదించిన దానితో ఒక సొంత ఇండ్లు ఉన్నాడు. బాడుగ ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారిపోయాడు. తర్వాత తక్కువ రేటుతో ఉండి అమ్ముడుపోకుండా ఉన్నటువంటి షేర్లను తనతో పాటు పెట్టుబడి పెట్టే ఫ్రెండ్స్ తో కలిసి అన్ని షేర్లు కొనేవాడు. అప్పుడు సదరు షేర్లు ఎక్కువగా ట్రేడ్ అవుతుండడంతో అమాంతం షేరు ధర పెరిగిపోయేది. ఆ సమయంలో ధర పెరిగిన తర్వాత అవే షేర్లను మరలా అమ్మి హర్షద్ వెంటనే సొమ్ము చేసుకునేవాడు. అలా చేస్తూ విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో 18వ తేదీ మార్చి 1982న హర్షద్ మెహతాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ రోజు గురువారం సాధారణంగా మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. హర్షద్ కు సడన్ గా 10 లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు హర్షద్ తన భార్య నగలు కూడా తాకట్టు పెట్టాడు.
సంసారం ఖర్చు కూడా జరగని పరిస్థితిలో ఉన్న హర్షత్ మెహతాకు తమ్ముడి భార్య ఒక బ్యూటీషియన్ కావడం వలన కుటుంబాన్ని ఆదుకుంది. అది జరిగిన 3 నెలలకే హర్షత్ సోదరులు ఇద్దరు కలిసి ఒక స్టాక్ మార్కెట్ బ్రోకర్ ఆఫీసును ఓపెన్ చేశారు. గ్రోమోర్ కన్సల్టెన్సీ పేరుతో చిన్న ఆఫీసును ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ గ్రోమోర్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ రేటుకు షేర్లను కొనిపించడం, ఎక్కువ రేటుకు అమ్మించడం. హర్షత్కు పెట్టుబడి అవసరం అవడంతో తన తమ్ముడి మామగారైన 4 లక్షల రూపాయలు పెట్టుబడిగా సహాయం చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ హర్షత్ సోదరులను నమ్మి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. 5 లక్షల రూపాయలు సేకరించి గ్రోమోర్ కంపెనీ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇక టీ ఆకు కంపెనీలకు చెందిన షేర్ల ధరలు తక్కువగా ఉండడం గమనించాడు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్న కంపెనీలను గుర్తించాడు. టాటా టీ, మెక్లోడ్ రూజియల్ టీ, హారిజన్, మలయాళం వంటి కంపెనీలకు చెందిన షేర్లను తక్కువ ధరకు కొనడం ప్రారంభించాడు. తెలివితేటలతో షేర్ల విలువలు అమాంతం పెరిగేలా చేసి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు ఎక్కువ లాభాలను చూపించాడు. ఈ క్రమంలో గ్రోమోర్ కంపెనీ అందరి నోట వినపడసాగింది. గ్రోమోర్ కంపెనీ తరపున పెట్టుబడులు పెట్టేందుకు జనం పోటీ పడ్డారు. ఇలా 1985వ సంవత్సరం వరకు లాభాల మాయగాడు అయ్యాడు హర్షత్ మెహతా. అయితే అతని సక్సెస్ ను చూసి పాత షేర్ మార్కెట్ దిగ్గజం అయినటువంటి మను మానిక్ ఓర్వలేకపోయాడు. ఎలాగైనా హర్షత్ మెహతాను దెబ్బతీయాలని మను మానిక్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 1986లో ఫైనాన్స్ మినిస్టర్ విపి సింగ్ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకొనడం జరిగింది. చివరికి స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గ్రోమోర్ కంపెనీ ఇప్పించిన ఎక్కువ శాతం షేర్ల ధరలు తగ్గుముఖం పట్టసాగాయి. హర్షత్ 1 కోటి కంటే ఎక్కువ లాస్ అయ్యాడని, పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించలేడని, హర్షత్ ఎత్తిపోయాడని రూమర్స్ ను మను మానిక్ క్రియేట్ చేశాడు. కానీ హర్షత్ దగ్గర డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో డబ్బులు చెల్లించేందుకు 14 రోజుల గడువు ఇస్తారు. కానీ గ్రోమోర్ కంపెనీ పేరు పాడవకూడదని హర్షత్ వెంటనే పెట్టుబడిదారులకందరికీ డబ్బులు తిరిగి చెల్లించేశాడు. దీని వలన ఆయనకు ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. అతనికి 1,50,00,000 నష్టం వచ్చింది. హర్షత్ మెహతాను నమ్మి గ్రోమోర్ కంపెనీలో మళ్ళీ పెట్టుబడులు పెట్టారు. హర్షత్ మనసులో ఎప్పటికీ బ్రోకర్ గా ఉండిపోకుండా పెట్టుబడిదారునిగా ఎదగాలన్న కోరిక, తపన ఉండేది. అలా అనుకుని హర్షత్ మనీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాడు. 1990 సంవత్సరం వరకు భారతదేశంలో బ్యాంకులు ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించబడ్డాయి. హర్షత్ మెహతా కళ్ళు బ్యాంకుల మూలధనంపై పడ్డాయి. ఉదాహరణకు ఒక బ్యాంకులో లావాదేవీలు జరుగుతున్న క్రమంలో మిగులు డబ్బులు 100 కోట్ల రూపాయలు మూలధనంగా పక్కన ఉంటాయి. ఆ డబ్బులు ఇంకొక బ్యాంకి వారు అవసరానికి సెక్యూరిటీ ఇచ్చి అప్పుగా తీసుకొనవచ్చు. అయితే దీనికి 15 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. ఒక బ్యాంకుకు ఇంకొక బ్యాంకు అప్పు ఇవ్వడం అన్నమాట. ఇక్కడ జరిగిందా అసలు విషయం. నకిలీ బిఆర్ అంటే బ్యాంకు రసీదులను చూపించి మరొక బ్యాంకు నుంచి కోట్ల రూపాయల, నకిలీ బిఆర్ అంటే బ్యాంకు రసీదులను నకిలీవి తయారు చేయించి మరొక బ్యాంకు నుంచి అప్పుగా డబ్బు మొత్తాన్ని తీసుకొని షేర్ మార్కెట్ లో హర్షత్ పెట్టుబడి పెడుతున్నాడు. ఇలా పెట్టుబడులు పెడుతున్న క్రమంలో 1991లో ఏసీసీ షేరు కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ షేర్లు చాలా హర్షత్ కొనడం జరిగింది. హర్షత్ కు అదృష్టం వరించింది. 200 రూపాయలున్న షేరు 9,000 రూపాయలకు పెరిగింది. వచ్చిన ఆదాయంలో బ్యాంకులకు కొంత మేర డబ్బులు చెల్లించి మిగతా డబ్బులను తన వ్యాపారం కొరకు తన వద్దనే పెట్టుకునేవాడు. ఇలా నకిలీ బిఆర్లతో బ్యాంక్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తీసుకుంటూ షేర్ మార్కెట్ ను నియంత్రిస్తూ 1990 నుంచి 92 వరకు 2 సంవత్సరాల పాటు కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే తక్కువ రేటుకు కొన్న షేరు ఎక్కువ రేటు పెరిగేలా అతను చేసేవాడు. హర్షత్ ఏ షేర్ లో పెట్టుబడి పెడితే ఆ షేరు అమాంతం పెరిగిపోయేది. అలా అతనికి ది బిగ్ బుల్ గా పేరు పడింది. 29 లగ్జరీ కార్లు, 15,000 చదరపు అడుగుల రాజభవనం లాంటి ఇండ్లు, వందలాది మంది సేవకులు,
ఇంటిలోనే సకల సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్, అధునాతన అత్యాధునిక వసతులతో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో అతని పేరు. బిజినెస్ టుడే, బిజినెస్ ఇండియా వంటి మ్యాగజైన్లలో హర్షద్ మెహతా పేజీ కథనాలు. ఇండియాలో అత్యధిక పన్ను చెల్లించే వారిలో హర్షద్ మెహతా కూడా ఒకరు. ఈ క్రమంలో అతనికి విపరీతమైన అహంభావం పెరిగింది. తనను తాను షేర్ మార్కెట్ భగవంతుడని అనుకునేవాడు. 1992లో ఏప్రిల్ 23న ఒక జర్నలిస్టు చేత దలాల్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో బ్యాంకింగ్ వ్యవస్థలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న అక్రమాల గురించి ఒక కాలంలో ప్రచురించడం జరిగింది. ఈ క్రమంలో ఆర్బీఐ ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా సేవలు స్ట్రిక్ట్ గా జరగాలని ఆదేశాలను జారీ చేసింది. అప్పటికే ఎస్బీఐలో 500 కోట్ల మూలధనం తగ్గినట్లు గుర్తించారు. వెంటనే చెల్లించాలని హర్షద్ కు ఎస్బీఐ అధికారులు ఆదేశించారు. కానీ ఆ సమయంలో హర్షద్ కు డబ్బుతో మార్కెట్ లో చాలా అవసరం ఉంది. ఆయన సోదరుడు అశ్విన్ ఎస్బీఐకి వెంటనే డబ్బులు చెల్లిస్తామని తన అన్నను అడిగాడు. కానీ అందుకు హర్షద్ మెహతా ఒప్పుకోలేదు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సదరు డబ్బును ఎస్బీఐకి చెల్లిస్తూ వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏప్రిల్ 23, 1992న ద టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో 500 కోట్లు ఎస్బీఐలో కుంభకోణం గురించి ప్రచురితమైంది. దీనితో పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గలం విప్పాయి. క్రమంలో హర్షద్ మెహతాపై సిబిఐ ఎంక్వైరీ, ఆర్బీఐ ఎంక్వైరీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ, ఇలా అన్ని ఎంక్వైరీలు వేయడం జరిగింది. అప్పుడు అంతా బయటపడింది. సంవత్సరాలుగా హర్షద్ మెహతా బ్యాంకుల నుంచి డబ్బులు వాడుకుంటూ చేసిన మోసాల గురించి, ఆర్టిఫిషియల్ గా అతను షేర్ల యొక్క ధరను పెంచుకునేందుకు రచించిన వ్యూహాల గురించి, అతను వేల కోట్ల రూపాయల డబ్బు సంపాదించిన విధానం గురించి పూర్తిగా విచారణ చేశారు. అంతా లెక్కలు వేశారు. బ్యాంకుల నుంచి వాడుకున్న మూలధనం 4,000 కోట్ల పైనే. ఈ క్రమంలో అతనికి బీఆర్లు ఇచ్చి సహాయం చేసిన బ్యాంకులు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందులో సిటీ బ్యాంక్ తో పాటు పల్లవ్ సేథ్, అజయ్ కయన్ వంటి బ్రోకర్లు, ఆదిత్య బిర్లా, మహేంద్ర కొఠారి వంటి పారిశ్రామికవేత్తలు, అనేక మంది రాజకీయ నాయకులు, ఆర్బీఐ గవర్నర్ వెంకితా రామనన్ వంటి దిగ్గజాలు హర్షద్ మెహతాకు సహాయం చేశారు. అదంతా అప్పుడు బయటపడింది. ఇట్లోనే ఆయన ఆర్థిక నేరాలలో సంపాదించిన ఆస్తి డబ్బులు 30,000 కోట్ల రూపాయల పైమాటే. అదే ఇప్పటి లెక్కల ప్రకారం అయితే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. సంపాదించి నిలుపుకొని ఉంటే ప్రపంచ కుబేరులలో స్థానం సంపాదించి ఉండేవాడు. అప్పుడు ఆయనపై 27 క్రిమినల్ కేసులు నమోదవగా 4 కేసులలో దోషిగా నిర్ధారించబడ్డాడు. 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడింది. 2001 డిసెంబర్ 37న 47 సంవత్సరాల వయసులో హర్షద్ మెహతా అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించాడు. చివరి రోజులలో 9 సంవత్సరాలు పోలీసుల విచారణలో గడుపుగా పోలీసు కస్టడీలోనే ఆయన మరణించాడు. ఫ్రెండ్స్, ఇది హర్షద్ మెహతా యొక్క ఒక స్టాక్ బ్రోకర్ అయినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ హబీబ్.